రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు తెల్లవారి 8:30 నుండి మొదలయ్యాయి. కాకపోతే మొదటి రోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులకు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ఈ విద్యార్థులు రాస్తున్నటువంటి పరీక్షా సెంటర్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారన్న విషయంతో విద్యార్థులు మాట్లాడి ఎలా రాశారు? పేపర్ ఎలా ఉంది? బాగా ఈజీగా ఉంది. మౌలిక సదుపాయాలు కల్పన ఎలా ఉంది? లోపల వాటర్ కానీ మెడికలైజేషన్ అంత బాగానే ఉంది. అంటే అట్మాస్ఫియర్ బాగానే ఉంది. ఎగ్జామ్ సెంటర్ అంత బాగుంది. చూస్తే కనుక పరీక్షా సెంటర్ ఎలాగుందమ్మా పరీక్ష? ఈజీగా ఉంది, బాగా రాసాము, బాగా కండక్ట్ చేసాము. జంబ్లింగ్ ప్రాసెస్ లో పెడతారు కదా, అటువంటి ఏమైనా పక్కన ఉన్న వారు తెలియడం అలాంటి పరిస్థితి లేదా? ఏం లేదు, ఫ్రీగా రాసాము. ఈ పేపర్ కూడా ఈజీగా ఉంది, నీట్గా కండక్ట్ చేశారు. లైక్ అట్మాస్ఫియర్ ఎలాగుంది అంటే ఎగ్జామ్ సెంటర్? ఎగ్జామ్ ఎలా పెడతారో అలానే ఉంది. ఎవరికి ఇబ్బంది పెట్టినట్టు ఎవరు లేరు, చాలా బాగా రాశారు. చూస్తే కనుక క్వశ్చన్ పేపర్ చాలా బాగుంది, చదివినవన్నీ వచ్చాయన్నటువంటి ఒక సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక ఎగ్జామ్ ఎలా రాశారు? బాగా రాసింది. ఎలాగుంది పేపర్? ఎలాగుంది? సింపుల్ గా ఉంది. మొదటిసారి ఎగ్జామ్ రాసావు కదా, క్యూరియాసిటీ ఏం లేదా? ఇంట్రెస్ట్ ఉండేది స్టార్టింగ్ అంతే. లోపల ఎలాంటి అరేంజ్మెంట్స్? బాగానే ఉంది, సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి. చూస్తే కనుక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యన ఎగ్జామ్ రాసాం. తొలిసారి ఎగ్జామ్ రాయడానికి వచ్చాం కాబట్టి చాలా బాగుంది. క్వశ్చన్ పేపర్ ఎలాగుంది? బాగుంది. రాసావు కదా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే ఎగ్జామ్ రాసావు, ఎలా ఫీల్ అయ్యావు? చాలా ఫీలింగ్ ఉందండి. ఇంతవరకు ఒక ఎగ్జామ్ నేను అటెండ్ అవ్వలేక ఈ ఎగ్జామ్ కొంచెం పాస్ అయ్యాను. నేను మంచి గట్టిగా ఇచ్చాను. నాకు ఇంతవరకు అన్ని రామ్స్ అన్ని రాస్తాను. ఈ లాంగ్ ఆన్సర్స్ కొంచెం ఈజీగా ఇచ్చారు, కానీ మిగతాది శ్లోకాలు అలాగా ఎట్సెట్రా అని రాస్తాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అని అంటే ఒక కాంపిటేటివ్ మోటల్లో ఉంటుంది, సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. మీరు చదివిన వచ్చినా రాకపోయినా కూడా దాన్ని అటెంప్ట్ చేసే తీరులో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. వచ్చిన రాకపోతే పర్లేదండి, కొన్ని స్ట్రెస్ స్ట్రెయిన్స్ కొంచెం కష్టపడాలి. అది మనకి ఈజీగా క్వాలిఫై అయ్యాక మనం ఎగ్జామ్ రాస్తాం. అది ఎలాగుంది క్వశ్చన్ పేపర్? ఎలాగుంది? ఈజీగానే ఉంది. ఒకసారి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాసావు కదా, ఈ రోజు ఎగ్జామ్ సెంటర్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. అందరూ దగ్గర నుంచి అన్ని చెప్పారు, అంటే ఎలా రాయాలి అవన్నీ చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ గట్టా. అంటే హాఫ్ అన్ అవర్ ఓఎంఆర్ షీట్ నింపడానికి ఇచ్చినటువంటి సమయం సరిపోయిందా? సరిపోయింది. వాళ్ళు ఇచ్చిన టైంలో హాఫ్ అన్ అవర్లో అన్నీ చెప్పారు ఎలా రాయాలని. దాని తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. క్వశ్చన్ పేపర్ మీరు చదువుకున్నవన్నీ వచ్చినట్టుందా? వచ్చాయి, చదివిన వచ్చే బాగానే అటెంప్ట్ చేశారు. కనుక ఈసారి మొదటిసారి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసామన్నటువంటి భయం లేకుండా నిర్వాహకులు చేసినటువంటి ఏర్పాట్లు మాత్రం తమను ఎంతగానో సంతృప్తిని కలిగించే. ప్రస్తుతం మాత్రం ఎలాగుంది? ఫస్ట్ ఇయర్ రాసావు కదా ఎగ్జామ్, ఫస్ట్ బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి లోపల? బాగానే ఉన్నాయి, స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసా, ఫస్ట్ టైం రాసా, ఫియర్ అనిపించలేదా? అనిపించలేదు. ఫియర్ అనిపించలేదు. ఫస్ట్ ఇయర్ కదా, అనిపించలేదు. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే ఎగ్జామ్ రాయడం అంటే ఒక భయం ఉంటుంది, ఆ భయం అనేది లేదా? అన్నింటికాడ భయం ఆడిగా. చూస్తే కనుక వారు చేసినటువంటి ప్రయత్నంలో ఈ రోజుసారి మాత్రం క్వశ్చన్ బార్ ఎలాగుందమ్మా? ఎగ్జామ్ పేపర్ ఎలా బాగుంది. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశారు కదా, ఎటువంటి క్యూరియాసిటీ ఫీల్ అయ్యారా? లేదు, చాలా బాగుంది పేపర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయడం అంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా మీ మీద హోప్స్ పెట్టుకుంటారు, మీరు చదువుకొని రెయిన్బోలో కష్టపడతారు. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలాంటి రిలేజ్? చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా ఇచ్చింది పేపర్. చూస్తే కనుక తొలిసారి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాసిన విద్యార్థులు అందరూ కూడాను తదనుకూలమైన ఏర్పాట్లు చేసినటువంటి నిర్వాహకులు చేసినటువంటి ఏర్పాట్లు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి ఇంటర్మీడియట్ పరీక్ష రాసాం, లోపల ఓఎంఆర్ షీట్ నింపడానికి అరగంట సమయం ఇవ్వడం, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఇన్ టైంలో ఇవ్వడం, లోపల మౌలిక సదుపాయాలు కల్పించిన విషయంపై మాత్రం చాలా సంతృప్తి వ్యక్తం. ఇదే పరంపర కనుక కొనసాగినట్టయితే 20వ తేదీ వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ మాత్రం సాఫీగా జరుగుతాయి. విద్యార్థులు వారు ఊహించినట్టుగా క్వశ్చన్లు కూడాను ఇవ్వడం మాత్రం వారిని చాలా సంతృప్తి కలిగించింది. చదువుకున్న వారంతా కూడా నిర్భయంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ ఎగ్జామ్ రాసుకోవడానికి మాత్రం దోహదపడింది. జిల్లా మొత్తంగా చూసుకుంటే కనుక 75 పరీక్షా కేంద్రాల్లో మొదటి రోజు 20,396 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి కెమెరాల మధ్య ఎగ్జామ్ రాయడం మాత్రం నిర్భయంగా రాసాం. మనం చదువుకున్న వారికి ఎవరికి కూడాను భయం కలిగే పరిస్థితి లేనటువంటి విధంగా నిర్వాహకులు మొత్తం ఏర్పాట్లు చేయడానికి విద్యార్థులందరూ కూడాను చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.